అవోపా మహిళా విభాగ్ మాజీ అధ్యక్షురాలు, ఏపీ అవోపా ఈసీ మెంబర్ అయిన శ్రీమతి రూపా లక్ష్మి గారి అబ్బాయి భగీరథ్ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో నెల్లూరు అవోపా వారు స్థానిక లక్ష్మీపురం సాయిబాబా గుడి దగ్గర రూపా లక్ష్మి గారి ఇంటి వద్ద ఏపీ అవోపా ఐ అండ్ బ్లడ్ డోనర్ కో కన్వీనర్ అవోపా మాజీ అధ్యక్షులు ఏసీఎస్ గుప్తా గారి పర్యవేక్షణలో జరిగిన రక్తదాన శిబిరంలో ఏసీఎస్ గుప్తా, రూపా లక్ష్మి అవోపా ప్రధాన కార్యదర్శి తవ్వ శ్రీనివాసులు, ఈసీ మెంబర్ మురిగిపూడి సతీష్ కుమార్ 101వ మరియు పలువురు రక్తదానం ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు వాలేటి ప్రభాకర్, కోశాధికారి జీవి సురేంద్రనాథ్, మాజీ కోశాధికారి శ్రీరామ్ భరత్, నిర్వాహకులు కంచర్ల సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 101వ రక్తదానం ఇచ్చిన మురిగిపూడి సతీష్ కుమార్ గారిని ఏపీ అవోపా ఐ అండ్ బ్లడ్ డోనర్ కో కన్వీనర్ మరియు అవోపా అధ్యక్షులు సత్కరించి అభినందించారు. ఇక్కడ అపార్ట్మెంట్ రెడ్ క్రాస్ అంటే అప్పుడు మేము తెలిసిన వాళ్ళకి మాత్రం చెప్పుకున్నాము. ఇట్లా ఈ భగీరథ టీము లేదు, అవోపాలో చెప్పాలా, అప్పుడు అంత ఆలోచనకు లేదు. బ్యానర్స్ కాలేజీల దగ్గర అట్లా పెట్టించాము. అపార్ట్మెంట్ వచ్చారు, అప్పుడు కూడా 55 మంది ఇచ్చారు. మా భాస్కర్ ఆ రోజు అప్పుడు ఇచ్చాడు. వీళ్ళ తమ్ముడు ఆ అబ్బాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి పడ్డారండి. చెన్నై కూడా ఫ్రెండే. అందుకని ఈరోజు ఈ భగీరథ భక్తుల సందర్భంగా ఇంతమంది ఇప్పటివరకు 43 మంది డొనేషన్ చేశారు. అంటే 9 నుంచి స్టార్టింగ్ ఇప్పటివరకు అంటే యువత ఈ విధంగా ముందుకు వస్తుంటారు. పెద్దలు కూడా మేము కూడా ఇస్తాం. మాకు 60 సంవత్సరాలు ఇంకా నిండలేదు. మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు డాక్టర్ని బట్టి మేము అనాలి. ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క యాక్సిడెంట్ కేసు కానీ, అడ్మిటెడ్స్ కానీ, ఎమర్జెన్సీ ఎవరికైనా కానీ 24 గంటలు చేసే సెంటర్లు ఇప్పుడు డాక్టర్ని బట్టి మేము చేయగలుగుతాం. ప్రతి ఒక్క రక్తదాతకి ఈ కాన్సెప్ట్ చేసే ఈ రోజు ఒక యూనిటీగా ప్రతి ఒక్కరి రక్తదాతకి హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ రెడ్ క్రాస్ సొసైటీ కలిసి వెరీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్క రక్తాలకి హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్తో ఒక యూనిటీగా నడిపిస్తున్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలతో సాయిరామ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మోటివేషన్. నమస్కారాలు. ఈరోజు లక్ష్మీపురం సాయిబాబా భగీరథ జన్మ సందర్భంగా సూర్యప్రకాశ్వర వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి స్వచ్ఛందంగా రక్తదాతలు ఒక యూనిటీగా ఒక యువత నుంచి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా మేమిస్తానని ముందుకు వచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఎందుకు చెప్పాలంటే గర్వంగా నెలకి 160 యూనిట్లు బ్లడ్ కలిసి ఉచితంగా ఇస్తున్న సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా శాఖ. గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రక్తదాతలు ఉండబట్టి, స్థలదాతలు ఇవ్వబట్టి, మెటీరియల్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్రతి ఒక్క దాతలు ఇవ్వబట్టి ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ భారతదేశంలో 3వ ప్లేస్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.